ఇవాళ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దాదాపు 500 మంది మహిళా తల్లుడు వచ్చిండ్రు. తర్వాత మా గ్రామ పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. కనుక ఫస్ట్ మొదటి కార్యక్రమంలో భాగంగా ఈ పాలడుగు అనేది ఒక పవిత్రమైన ఊరు కాబట్టి ఈ గ్రామంలో పెట్టాలని సంకల్పించడం జరిగింది. అందరూ కూడా ఆఫీసర్లకు సహకరిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా అందాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఓపికతో నుండి వారి అప్లికేషన్ ను సమర్పించాలని, వారు ఈడ కాకపోతే ఈడ అందుబాటులో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇందిరమ్మ ఇల్లు గాని, పెన్షన్స్ గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గాని అన్నిటి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు కలెక్టర్ గారికి నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారాణి గ్రామానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం.